మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. 2 రోజుల క్రితం హాస్టల్ భవనం నుంచి 10వ తరగతి విద్యార్థి కిందపడి గాయాలయ్యాయి. కాగా పాఠశాలలో విద్యార్థిని వారు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి బంధువులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. బాలికకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. హనుమంతరావు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాలిక బాధ్యత తీసుకొని సరైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, డైనింగ్ హాల్లను వారు పరిశీలించారు. నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. స్కూల్లో అమ్మాయి పడ్డ సంఘటనను దృష్టిలో పెట్టుకొని గత 3 రోజులుగా గాంధీ హాస్పిటల్లో ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ మైనంపల్లి హనుమంతరావు గారు, రోహిత్రావు గారు, వాళ్ళ పిఏలు కూడా అందరూ హాస్పిటల్లో ఆర్ఎంలతో మాట్లాడుతూ, సుధీర్బాబు ఆర్ఎంతో మాట్లాడుకుంటూ చేయడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే పేషెంట్ ఉందో ఆ అమ్మాయికి రేపు సర్జరీ చేస్తామని చెప్పడం జరిగింది డాక్టర్లు. సిటీ స్కాన్ కూడా ఈరోజు ఆమె పల్స్, బీపీ నార్మల్ అవుతలేవు కాబట్టి ఈరోజు నార్మల్ కాగానే ఈరోజు సిటీ స్కాన్ తీసి రేపు సర్జరీ చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మైనంపల్లి హనుమంతరావు గారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు హాస్పిటల్లో కలిసినప్పుడు 15 రోజుల లోపల అమ్మాయి యథాస్థానంకి వస్తుంది, మంచిగా పంపిస్తామని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పడం జరిగింది. కాబట్టి డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దీంట్లో కుటుంబ సభ్యులు కానీ, మన ప్రిన్సిపాల్ గారు కానీ, ఉపాధ్యాయులు కానీ భయపడవలసింది ఏం లేదు. వీళ్ళందరికీ కూడా మా ఎమ్మెల్యే గారి తరఫున పూర్తిగా వీళ్ళకి సహకరిస్తాం. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఇమీడియట్ చికిత్స అందించడానికి కానీ, ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి కానీ మేము ముందుంటామని ఎమ్మెల్యే గారు కూడా అదే విషయం చెప్పాడు. కాబట్టి స్కూల్కి రావడం జరిగింది. టీచర్లు ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా పిల్లలను పర్యవేక్షిస్తారు.